తిలక్ వర్మ. ఈ పేరు ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఈ పేరు బాగా వినబడుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరిగింది. తిలక్ వర్మ నవంబర్ 8, 2002న జన్మించారు. ఆయన తండ్రి నంబూరి నాగరాజ్ వర్మ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. తల్లి నంబూరి గాయత్రీదేవి గృహిణిగా ఉంది. ఇతనికి ఒక అన్నయ్య తరుణ్ వర్మ ఉన్నారు. వర్మ క్రికెట్పై తొలినాళ్లలోనే ఆసక్తి పెంచుకున్నాడు మరియు 11 సంవత్సరాల వయసులోనే కోచ్ సలాం బయాష్ దృష్టిలో పడ్డాడు. ఇతడు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండడం గమనించి అతనిలో మంచి స్కిల్ ఉందని గమనించి అతన్ని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా అతను లీగల క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వర్మ కుటుంబం క్రికెట్ అకాడమీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు బయాష్ తన యొక్క బైక్ మీద తీసుకువెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ చేపించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టేటువంటి వాడు. వర్మ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని క్రీసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్లో మరియు భారతీయ విద్యాభవన్లో చదువుకున్నాడు. తర్వాత నగరంలోని లేపాక్షి జూనియర్ కళాశాలలో చదివాడు. దేశీయ కెరీర్. ఫిబ్రవరి 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టు తరఫున 20 అరంగేట్రం చేసి వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను సెప్టెంబర్ 2019లో విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన వేలంలో వర్మను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. లీగ్లో రెండో మ్యాచ్లో అతను రాజస్థాన్ రాయల్స్పై 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై యొక్క మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరుపై 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్. జూలై 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా 20 అంతర్జాతీయ T20 సిరీస్ కోసం వర్మను భారత క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. ఆగస్టు 3న సిరీస్లోని మొదటి మ్యాచ్లో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 22 బంతుల్లో 39 పరుగులు మరియు 2 క్యాచ్లు పట్టుకొని భారతదేశం తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచాడు. సిరీస్లోని రెండో మ్యాచ్లో అతను తన తొలి అంతర్జాతీయ అర్ధ సెంచరీ సాధించాడు. పురుషుల T20 క్రికెట్లో అర్ధ సెంచరీ సాధించిన రెండవ అతి చిన్న వయస్కుడు భారతీయుడిగా నిలిచాడు. అతను భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సిరీస్ను ముగించాడు మరియు ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో T20 ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టులో ఉంది.